అందరికీ నమస్తేనులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారులే ఈగల్లో కూడా కుల్లం కుల్లం ముచ్చట్లతోటి మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని మేము వచ్చేసినాం. హెడ్లైన్ చూడురి. మహిళలకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్, కానీ ఎన్నికల ముందే ఎందుకు తెస్తారు ఇసోంటి పథకాలు? పాత పథకాన్నే ముందుకు తెస్తున్నట రేవంత్ రెడ్డి సారు. అప్పట్లో హార్ట్ బ్రేక్ అయింది, ఇప్పుడు హార్ట్ టచింగ్ ఎట్లయింది సారు? విద్యాధికారిని బెల్ట్ తోని చితకబాదిన హెడ్ మాస్టర్. ఇదెక్కడి దారుణం అంటున్నారు ఇంటున్న జనం. చేతికొచ్చిన పంటను నాశనం చేసిర్రు అధికారులు. విలవిలా విలపిస్తున్నారు రైతన్నలు వాళ్ళ కుటుంబ సభ్యులు. గలకి ఎంత అదృష్టం ఉంది, ఎంత మంచిగా ఇత్తరు గలకు. మనకు కూడా ఎవరైనా మంచిగా అట్లాంటి ఇస్తే ఎంత మంచిగా ఉంది. ఎవరికి అదృష్టం పట్టింది, ఏం అదృష్టం పట్టింది చెప్పు. కానీ ఎలక్షన్లు అప్పుడే ఎందుకు ఇస్తారో ఏమో. ఎవరన్నా ముచ్చటుంటే చక్కగా చెప్పవు. ఎడ్డానికి ఏం లోకం అంటే తెడ్డే లోకం అన్నట్టు ఎత్తావు. అసలు ముచ్చట ఇడిచిపెట్టవు, కొసరు ముచ్చట కాడికి వస్తావు. అసలు ముచ్చట ఎందుకు చెప్పు. ఓ పిచ్చి ముఖం, ఎన్నికలు వస్తున్నాయని బీహార్ల మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. ఒక్కో మహిళకు 10,000 చొప్పున 75 లక్షల మంది ఖాతాలలో జమ అవుతాయట. మహిళా సాధికారిత స్వయం ఉపాధి కల్పించే దిశగా 7,500 కోట్లతోటి ఈ పథకాన్ని ప్రారంభించిందట ప్రభుత్వం. ఈ ముచ్చటిను ఫస్ట్ మన దగ్గర కూడా గసొంటి పథకం మంచిగా జల్ది జల్ది నత్త మంచిగా ఉంటరా. అందుకే చూడోసారి నువ్వు ఎన్నికల ముందటనే సర్కారుకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయనుకో. ఎన్నికల వేళ బీహార్ల మహిళల కోసం కొత్త పథకాన్ని మొదలు పెట్టిరట మోదీ ప్రభుత్వం. బీహార్ ముఖ్యమంత్రి మహిళా రాజ్గార్ యోజనను ప్రారంభించిండు మోదీ సారు. ఇందులోనే భాగంగా ఒక్కొక్కరికి 10,000 చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో జమ చేస్తాడట. మహిళా సాధికారత స్వయం ఉపాధి కల్పించే దిశగా 7,500 కోట్లతోటి ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది ప్రభుత్వం. మన సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణకు కొత్త పథకం తెచ్చిండ్రు. ఆ పథకం ఏందో నీకు తెలుసా? ఏం పథకం రా? సార్ పెట్టిన పథకాలతోనే గావర గావర ఇచ్చురు జనాలు. ఇప్పుడు సార్ తెచ్చిన కొత్త పథకం పేరేందో? ఏంది ఎప్పుడు హెచ్చరిక మాటలే నువ్వు. లేకపోతే ఏందిరా, కేసీఆర్ పెట్టిన పథకాన్ని పేరు మార్చి మళ్ళీ తెచ్చిండు, గంతే కదా. గదే ముచ్చట నాకు మాయరికే, నువ్వు కూడా ఇనోసారి. అదేందో ఏమో గాని సీఎం రేవంత్ రెడ్డి సార్ కి అప్పట్లా హార్ట్ బ్రేక్ అయిన పథకం గురించి ఇప్పుడేమో హార్ట్ టచింగ్ అంటాడు అదే పథకాన్ని పట్టుకొని. అగో అట్లా హార్ట్ బ్రేక్ అప్పట్లో అయింది, ఇప్పుడు హార్ట్ టచింగ్ ఎట్లయింది మరి సార్ నీకు? కేసీఆర్ పెట్టిన పథకం సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఆపేసి 2 ఏళ్ల తర్వాత తిరిగి ఎందుకు మొదలు పెడుతున్నావు సారు? మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది హార్ట్ టచింగ్ అని ఇప్పుడు అంటున్నావు. ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు ఉదయం అల్పాహారం అందించడం చాలా పెద్ద గొప్ప స్కీము అనబడుతుంది. మరి అప్పట్లా అట్లెట్లన్నావు సారు? అది నోరు కాదా? మరి ఇదే స్ఫూర్తితోటి నేను తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి సారు అంటుండు. ఏందో ఏమో సీఎం రేవంత్ రెడ్డి సారు ఒకటే ముచ్చట్ను 2 తీర్లు మాట్లాడతాడు. చిన్న ఉన్నప్పుడు బడికి పోవాలంటే చాలా మంది పిల్లలు భయపడతారు కదరా. గట్లే నేను కూడా అసలు బడంటే పోకపోదును, నాకు మస్తు భయం అవుతుండరా. అసలు నేను చేసిన స్టంట్ల గురించి ఒక్కొక్కటి చెప్పాలంటే, ఈ స్టోరీ మొత్తం చెప్పాలంటే ఒక రోజు మొత్తం ఉడవదురా. అవునారా? వామ్మో, నాకు గన్ని స్టంట్లు లేవురా. నేను మంచిగానే పోదునురా, కొంచెం అటు ఇటు గంతే. జర మంచిగానే పోదును, నేను మంచిగానే చదువుతును. మా ప్రిన్సిపల్ సార్ను చూస్తే నాకు మరి మస్తు భయం అవుతుండరా. నాకే కాదు, మా సార్లకు మా మేడంలకు కూడా మస్తు భయం అవుతుండరా. అవునరా, కొంతమంది హెడ్ మాస్టర్లు గట్లే ఉంటారు. గీడ కూడా గీ హెడ్ మాస్టర్ పని చూస్తే గట్లనే ఉంది. ఈయన ఆ ముచ్చట అయితే ఈ ముచ్చట ఏంటంటే, ఉత్తరప్రదేశ్ లో విచారణకు పిలిచి విద్యాధికారిని బెల్ట్ తోటి కొట్టిండట హెడ్ మాస్టరు. ఇదేడన ఎరికైనా మహమ్మదాబాద్ నద్వా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ బ్రిజేంద్ర కుమార్ తనను వేధిస్తున్నాడని అధికారులకు ఫిర్యాదు చేసిందట ఓ మహిళా ఉపాధ్యాయురాలు. ఈ ఫిర్యాదును పట్టుకొని విచారణకని పిలిచి ప్రశ్నలు అడిగి ఆ విద్యార్థికారి పైన రెచ్చిపోయి పాపం బెల్ట్ తోటి కొట్టిండట హెడ్ మాస్టరు. ఈ ఘటనతోటి హెడ్ మాస్టర్ ను విద్యాశాఖ మొత్తం సస్పెండ్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పాపం చేతికొచ్చిన పంట నాశనమైతే ఆ రైతుకు, ఆ కుటుంబానికి ఎంత బాధ ఉంటదిరా. అవునరా, కన్న బిడ్డ లెక్కల కాపాడుకున్న గసోంటి పంటను ఖరాబ్ అయిందంటే ఎవ్వరికి గాని బాధనే అవుతుంది కదరా. పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతమే. వానబడి నష్టపోయినమంటే కర్మ అని సరిపెట్టుకుంటారు.
కానీ గిట్ల అధికారులే రైతుల పాలిట ఎముళ్ళైతే ఎట్లా? అధికారులే రైతుల పాలిట ఎముళ్ళయిర్రా? ఎక్కడరా? ఏమైంది? గీ రైతుల కష్టం వాళ్ళకి ఏమైంది అనేది చెప్తా ఇన్రా. పాపం గీ రైతన్నల గోస ఎవ్వరికి రావద్దుల్లా. ఫారెస్ట్ అధికారులే గిట్ల రాత్రికి రాత్రి చేతికొచ్చిన పంటను నాశనం చేసిర్రని గుండెలు రోధించే లెక్క ఏడుతుర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం రాయపాడు గ్రామంలో నివాసం ఉంటున్న టేకులపల్లి అటవీ ప్రాంతంలో ఓ ఎకరం పత్తేసిండట, సాగు చేసిండట నాగేశ్వరరావు అనే ఓ రైతు. రాత్రికి రాత్రే అటవీ శాఖ అధికారులు పంటను మొత్తం నాశనం చేసిర్రట్నుల్లా. ఇక పత్తి పంటను పట్టుకొచ్చి రోడ్డు మీద కూర్చొని ఇక కుటుంబం మొత్తం ఏ తీర్ల ఏడుస్తుర్రు, ఏ తీర్ల బాధపడుతుర్రు. పాపం చేతికొచ్చిన పంట నాశనం అవుతుంటే ఎవరైనా ఎట్లా ఊకుంటారు? మాట్లాడండి.